త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా. ఇదే దేవుని వాక్యధార నిమిత్తమై ఒక విలక్షణమైన ఒక వాక్యాన్ని మనందరం కూడా గమనిద్దాం ప్రియులారా. ఇది మనం ధ్యానించుకోబోయే దేవుని యొక్క వాక్యం ఏమిటి అనంటే, మన దేవుడు త్రియేక దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వారు ముగ్గురైనప్పటికీ ఏకమై ఉన్నారు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు, ట్రై యూనియన్ గాడ్ అనే విషయాన్ని మనం గమనించాలి. ట్రినిటీ అనే ఒక డాక్ట్రిన్ కూడా మనం థియాలజికల్ ఎడ్యుకేషన్లో గమనిస్తూ ఉంటాం ప్రియులారా. ఎందుకు ఈ విషయం వచ్చింది అంటే, మొదటి శతాబ్దంలో ఉన్న కొంతమంది యొక్క థియాలజియన్స్ కానీ, కొంతమంది బోధకులు కానీ, వారి బోధనలో కొన్ని తప్పుడు బోధలు, అంటే తండ్రే కుమారుడుగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అనే బోధను, ఈ విషయాన్ని అంటే ఇలాగా ఒక దేవుడే 3 సార్లుగా రావడం, ఈ రకమైన కన్ఫ్యూజన్ వారు ఉన్నారు కనుక మన యొక్క సంఘ నాయకులు, ఆదిమ సంఘంలో టెర్టులియన్ అనబడిన ఒక గొప్ప థియాలజియన్ అయినబడిన వ్యక్తి ఈ ట్రినిటీ డాక్ట్రిన్ని ప్రతిపాదించినట్లుగా చరిత్రలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ట్రినిటీని సపోర్ట్ చేస్తూ కూడా బైబిల్లో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొర్దాను నదిన బాప్తిసం తీసుకొని ఒడ్డున కూర్చున్నప్పుడు జరిగిన అద్భుతమైన సంఘటన ఏంటి అని అంటే, ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురు రూపం వల్లే అక్కడ విషయాన్ని మనం గమనిస్తున్నాం. భూమి మీద కుమారుడైన క్రీస్తు, ఆకాశం తెరవబడడం, అక్కడి నుంచి పరిశుద్ధాత్మ పౌరంగా వచ్చింది. వెంటనే ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ 3 విలక్షణమైన క్యారెక్టర్స్ని మనం గమనిస్తున్నాం. భూమి మీద శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు, పౌరు రూపం వల్లే పరిశుద్ధాత్మ, స్వరము ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం గమనిస్తున్నాం. స్వరము తండ్రి అని ఎలా నిర్ధారించగలుగుతున్నామంటే, ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడు అంటున్నాడు కనుక ఆయన తండ్రి అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, స్టెఫను కూడా భూమి మీద ఉండినప్పుడు, నరరూపిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, చనిపోబోతున్న సందర్భంలో పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఏం చూశాడు అంటే, ఆకాశం తెరవబడింది, తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఉండిన సుందర దృశ్యాన్ని గమనిస్తున్నాం. స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మను గమనిస్తున్నాం. ఆకాశం తెరవబడింది, అక్కడ 2 విషయాలను మనం గమనిస్తున్నాం. ఒకటి తండ్రి అయిన యెహోవా, రెండవదిగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గమనిస్తాం. ఈ విధంగా ట్రినిటీని మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నాం. అయితే త్రియేక దేవుని నామంలో లేదా త్రియేక దేవుని ద్వారా మనకేం కలుగుతుందని 3 వివిధమైన రెఫరెన్స్లను మనం గమనిస్తూ దేవునిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అండ్ దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్, అంటే ఒక దేవుడు ఎక్కువ, ఒక దేవుడు తక్కువ అనేది ఎక్కడ కూడా లేదు. అధికారంలోనూ అన్నింటిలోనూ కూడా ముగ్గురు కూడా ఏకత్వం కలిగిన వారు అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. అండ్ మోర్ ఓవర్, ముగ్గురు అనే పర్స్పెక్టివ్ లేకుండా ఒక్కరు, ఒక్కలే అనే అర్థాన్ని మనం అందరం కూడా మన మనసులో ఉంచుకోవాలి. యూదా పత్రిక 1వ వచనంలో మనం గమనిస్తున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సో దేవుని ప్రేమ మనలో ఉంటది అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాడు. అందుకని దేవుడు లోకమును ప్రేమించను. ఏ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు కనుకనే తన కుమారుణ్ణి పంపించాడు. వాక్యం వింటున్న నా జీవితంలో మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం గమనించగలిగినట్లయితే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించగలిగినట్లయితే, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనుషుల జీవితాల్లో పాపం వలన పరిశుద్ధత లేదు, పాపం వలన మరణం వచ్చింది. ఆ మరణం మనిషిని నిత్య నరకాగ్నికి తీసుకువెళ్తుంది కనుక యేసుక్రీస్తు ప్రభువారే శరీరాన్ని ధరించి, మాంసమును ధరించి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ పరిశుద్ధపరిచినట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియులారా. సో మన జీవితాల్లో పరిశుద్ధతకు కలిగించడానికి దేవుని పరిశుద్ధ రక్తమే కారణము అని అనేక సందర్భాల్లో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రియ వాక్యం వింటున్న స్నేహితురాల, నీ జీవితంలో పరిశుద్ధతను నీవు కలిగి ఉన్నావా? క్రీస్తు నందు ద్వారా పరిశుద్ధత మనకు కలుగుతుందని లేఖనం సెలవిస్తుంది. 3వదిగా మనం గమనించగలిగినట్లయితే, అపోస్తలుడైన పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించగలిగినట్లయితే, పరిశుద్ధాత్మ ద్వారా
ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. ఇక్కడ పరిశుద్ధతను కొనసాగించడానికి పరిశుద్ధాత్మ అనేది అవసరం. ఆత్మవరాల చేత కృపావరాల చేత మనం అలంకరింపబడాలంటే పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయత అవసరం ప్రియులరా. అందుకనే లేఖనం సెలవిస్తుంది, వీరు లేకుండా మనము సంపూర్ణులము కాలేము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కొంతమంది యెహోవా సాక్షులు అనబడిన వారు కేవలం దేవుణ్ణి మాత్రమే, యెహోవాను మాత్రమే ఆరాధిస్తారు. కొంతమంది ఓన్లీ మేము క్రీస్తే మాకు ఆధారం, పరిశుద్ధాత్మను నమ్మము అనేవారు కొంతమంది ఉన్నారు. లేదు, మాకు పరిశుద్ధాత్మతోనే పని, ఎందుకంటే వారి యొక్క తండ్రి యొక్క కుమారుని యొక్క ఉనికి, ఎగ్జిస్టెన్స్, పవర్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడున్నది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సందర్భంలో ఆయన సంచరించి దేవుడు ఉన్నాడు కనుక ఆయనే మాకు గొప్ప, ఆయనే ఎక్కువ అనే ఆలోచనతో ఉండే క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడి, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరు ఉన్నారు ఒకరు లేరు కాదు, ముగ్గురు ఎల్లకాలం ఉండువారు. అందుకనే దేవుణ్ణి ఒకటిగానే చూడాలి, దేవునిని మూడుగా కూడా చూడాలి. 1+1+1 = 1 ఓన్లీ. సో వాటికి ఏంటంటే నా జీవితంలో ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకరు ఉన్నారు ఒకరు లేరు అనేది కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుడు మన దేవుడు. దేవుడి ఇట్టి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని నీకు వందనాలు అయ్యా ప్రభా. ఈ దినము త్రియేక దేవుడిని యొక్క విషయాలను మేమందరం కూడా క్లుప్తంగా నేర్చుకోవడానికి నీవు చూపిన ఈ కృప కొరకే వందనాలు. ఎందరూ ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో ప్రభా అపోహలు తొలగిపోయి నిన్ను ప్రభా అర్థం చేసుకోవడానికి, గుణగణాలను ప్రభా దేవునైనా వారి జీవితంలో కలిగి ఉండడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.